హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో ఇప్పుడు మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ గురించి తెలుసుకుందాం. అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ కోర్సెస్ ఉన్నాయి, అలానే వాటి ఇంటేక్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ గురించి, సో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, అలానే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ కాలేజ్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సో వీటి ప్రోస్ అండ్ కాన్స్, సో వీటన్నిటి గురించి ఒకసారి డీటెయిలింగ్ గా చూద్దాం. సో చూసే ముందు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే మా ఛానల్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీ దాకా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సార్ దీని డీటెయిల్స్ చూద్దామండి. ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1963లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ అయిందండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో అలానే దీని ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 42. ఈ క్యాంపస్ వచ్చేసి మనకి 317 ఎకర్స్ లో అయితే ఉందండి. సో దీని లొకేషన్ వచ్చేసి మనకి జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, మాల్వియా నగర్, జైపూర్, రాజస్థాన్ లో దీని లొకేషన్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనకి గాంధీనగర్ జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో అలానే జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్ లో క్యాంపస్ అయితే ఉందండి. సో అలానే దీని ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 10+2 అండి. ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అలానే మనకి జేఈ మెయిన్స్ అనేది కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఎంత, వాటి ట్యూషన్ ఫీ ఏంటో ఒకసారి చూద్దామండి. సో ట్యూషన్ ఫీ వచ్చేసి ఆల్ కోర్సెస్కి ఒకే ట్యూషన్ ఫీ ఉందండి. అది 1,25,000 వచ్చేసి ట్యూషన్ ఫీ. సో టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 885 టోటల్ ఇంటేక్ అయితే ఉంది. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్ అండి. దీని ఇంటేక్ వచ్చేసి మనకి 115. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, దాని ఇంటేక్ వచ్చేసి 115 అండి. సో అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 117 ఇంటేక్. సో అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా సైన్స్ వచ్చేసి మనకి 40 ఇంటేక్ అయితే ఉంది. సో అలానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 117, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 117, మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 116. సో అలానే మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ వచ్చేసి 74, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి మనకి 77 ఇంటేక్ అయితే ఉందండి. సో కోర్సెస్ సంబంధించిన వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్ అండి. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 22,258. అలానే ఫస్ట్ రౌండ్ సంబంధించిన ఫీమేల్ వచ్చేసి మనకి 32,097 ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,442. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 33,976 అయితే ఉంది కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించింది. అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. స్క్రీన్ షాట్ తీసైతే పెట్టుకోండి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించింది. అలానే సివిల్ ఇంజనీరింగ్ చూద్దామండి. జనరల్ ఓపెన్ కేటగిరీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 30,890. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 43,151. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 35,746. ఫీమేల్ వచ్చేసి 49,219. సో ఇదండి సివిల్ కి సంబంధించింది. కేటగిరీ వైజ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోపెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4,748. అలానే ఫస్ట్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి మనకి 8,485. అలానే ఓపెన్ జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5,601. ఫైనల్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి 8,485. సో ఇదండి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా ఇంజనీరింగ్. సో దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి ఫస్ట్ రౌండ్లో 5,555. ఫస్ట్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి 9,274. సో అలానే ఫైనల్ రౌండ్లో వచ్చేసి 6,491. ఫైనల్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి మనకి 11,881. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా సైన్స్ సంబంధించిందండి. సో దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇది కూడా. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్లో వచ్చేసి 12,061. ఫీమేల్ వచ్చేసి 20,965. అలానే ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,665. ఫీమేల్ వచ్చేసి 23,400. సో దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ అండి. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 8,614. అలానే ఫస్ట్ రౌండ్ సంబంధించిన ఫీమేల్ వచ్చేసి మనకి 13,410. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి
667, ఫీమేల్ వచ్చేసి 15,895. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ అండి. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో ఈ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనకి 14,685, ఫీమేల్ వచ్చేసి 31,262. సో అలానే ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 20,213, ఫీమేల్ వచ్చేసి 33,767 అండి. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈడబ్ల్యూఎస్, అలానే ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనకి 32,875, ఫస్ట్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి 40,266. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ 38,003, ఫీమేల్ వచ్చేసి 50,561. సో దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో అలానే ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 525, ఫస్ట్ రౌండ్ సంబంధించిన ఫీమేల్ వచ్చేసి 394, ఫైనల్ రౌండ్ లో 647, ఫీమేల్ వచ్చేసి 394. సో దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. 2025 సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో అని ఒకసారి చూద్దాం. సో ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 64 lakhs పర్ యానం ఉంది. సో అలానే లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 8 lakhs పర్ యానం ఉందండి. సో అలానే మీడియం ప్యాకేజ్ వచ్చేసి 11.06 lakhs పర్ యానం అనేది ఉంది. సో దీని ప్లేస్మెంట్ రికార్డ్స్ చూసుకున్నట్టయితే 81.51% అయితే ఉందండి ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఇందులో. సో ఇప్పుడు అలానే హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 11 ఉన్నాయండి. అలానే గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఈ బాయ్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 3,058 కెపాసిటీ అయితే ఉంది. అలానే గర్ల్స్ కెపాసిటీ వచ్చేసి 1,509 గర్ల్స్ కెపాసిటీ. సో ఇందులో హాస్టల్ ఫీ వచ్చేసి మనకి 74,000 పర్ యానం ఉంది హాస్టల్ ఫీ. సో అలానే ఇక్కడ హాస్టల్స్లో గెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు పేరెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు సో మనకి ఇక్కడ గెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి పేరెంట్స్ కోసం. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, మ్యాట్రిస్ ఉన్నాయి, స్టడీ టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ఫ్యాన్స్, లైటింగ్. సో అలానే కామన్ ఏరియాస్లో వచ్చేసి మనకి టీవీ రూమ్స్, అలానే రీడింగ్ స్పేస్ ఉంది, వైఫై అవైలబుల్ అక్రాస్ హాస్టల్స్. సో అలానే ఇందులో నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. సో హాస్టల్ మెస్కి సంబంధించిన ఫుడ్ వచ్చేసి హైజీనిక్ ఉంటుందండి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఆన్ స్పెసిఫిక్ డేస్. సో లాండ్రీ కూడా ఉందండి. 24/7 సెక్యూరిటీ అండ్ సీసీటీవీ సర్వైలెన్సెస్. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అలానే సీసీటీవీస్ కూడా ఉంటాయండి. సో ఇంకా చూసుకున్నట్టయితే లైబ్రరీ అండి. ఇక్కడ లైబ్రరీలో వచ్చేసి రిచ్ కలెక్షన్స్ ఉంటాయి. 1,33,600 వాల్యూమ్స్ ఆఫ్ ది బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. పీరియాడికల్ బుక్స్ అండ్ రిపోర్ట్, రెఫరెన్స్ మెటీరియల్స్ కూడా ఇందులో ఉంటాయి. బ్యాంక్ కి సంబంధించిన ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ కూడా అవైలబుల్ ఉంది క్యాంపస్ లో. పోస్ట్ ఆఫీస్ కూడా అవైలబుల్ ఉందండి క్యాంపస్ లో. సో అలానే ఇందులో హాస్పిటల్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలానే మనకి స్పోర్ట్స్ కి సంబంధించిన అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి యోగా, క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఉన్నాయి. ఇండోర్కి సంబంధించిన బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ కూడా ఉన్నాయండి స్పోర్ట్స్కి సంబంధించినవి. ఎన్ఐటి జైపూర్కి సంబంధించిన ప్రోస్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ రికార్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, ఎస్పెషల్లీ సిఎస్సి గ్రూప్కి. సో ఈ క్యాంపస్ వచ్చేసి మనకి 317 ఎకర్స్లో ఉంది కాబట్టి మోడరేట్ అకాడమిక్ బిల్డింగ్ ఇది. సో అలానే ల్యాబ్స్ కానీ డిజిటల్ ల్యాబ్స్, హాస్టల్కి సంబంధించింది, అలానే మెస్, స్పోర్ట్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఆర్ ఫెయిర్లీ గుడ్ అండి. సో అలానే వైబ్రెంట్ స్టూడెంట్స్ లైఫ్ వచ్చేసి ఇందులో మెనీ ఫెస్ట్స్ ఉంటాయి, టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి, కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, విచ్ హెల్ప్ ఇన్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎంజాయ్మెంట్. సో అలానే క్లబ్స్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులమ్స్ ఆర్ అవైలబుల్ అండి. అలానే ఇందులో కాన్స్ మాట్లాడుకున్నట్టయితే హాస్టల్ అండ్ మెస్ ఇష్యూస్ ఉన్నాయండి. సో హాస్టల్ సంబంధించింది, సో ఇది ఓల్డ్ క్యాంపస్ కాబట్టి హాస్టల్కి సంబంధించిన కొన్ని బ్లాక్స్ కొంచెం ఓల్డ్గా ఉంటాయి అనమాట. అలానే మన ఫుడ్ విషయానికి వస్తే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చింటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కొంచెం ఫుడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇందులో. అలానే ఇందులో రిస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ల్యాబ్ అండ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, సో ఇక్కడ కొంచెం ఓల్డ్ ఎక్విప్మెంట్ అయితే ఉందండి ల్యాబ్కి సంబంధించింది. సో ఇదండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.